హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ బయట స్నాక్స్ సెంటర్లో తిన్నట్లే సేమ్ అదే టేస్ట్తో చాలా ప్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని 4 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. నేను 3 బ్రెడ్ ఆమ్లెట్స్ చేస్తున్నాను. సో 3 బ్రెడ్ ఆమ్లెట్స్కి ఒక ఎగ్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. మనకి ఎగ్ మిక్స్చర్ అనేది ఎక్కువగా పడుతుంది కదా, బ్రెడ్ ఫుల్గా కవర్ చేయడానికి ఆమ్లెట్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఒక ఎగ్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను. ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి. ఈ షుగర్ని యాడ్ చేయడం వల్ల ఎగ్ మిక్స్చర్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది. ఎగ్స్ని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నేను మీడియం సైజులో ఉండే ఒక ఆనియన్ని కట్ చేశాను. అలాగే ఒక టొమాటో, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, వీటన్నింటినీ ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేయండి. ఈ కారం అడ్జస్ట్మెంట్ అనేది మీరు పచ్చిమిర్చి వేసిన దాన్ని బట్టి చూసుకొని చెక్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే మిరియాల పొడిని కూడా అసలు స్కిప్ చేయకండి. మిరియాల పొడి వేయడం వల్ల ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ని మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బటర్లో మనం బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసుకోవాలి. నేను వీట్ బ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. మీరు వైట్ బ్రెడ్ లేదంటే శాండ్విచ్ బ్రెడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ బటర్లో 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ చేసేటప్పుడు కంపల్సరీగా బ్రెడ్ అనేది ముందుగా ఇలా బటర్లో కాల్చుకొని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 బ్రెడ్లని తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని ఇందులో ఆమ్లెట్ లాగా మనం వేసుకోవాలి. ఈ మిక్స్చర్ మొత్తాన్ని పల్చగా ఈ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఈ ఆమ్లెట్ మీద మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ని కుక్ చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. లోపల టొమాటోస్ అలాగే ఆనియన్ కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ 4 సైడ్స్ ఈ బ్రెడ్ మీదకి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 సైడ్స్ ఇలా ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఏదైనా స్నాక్స్ పెట్టాలన్నా, ఎప్పుడైనా వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు మనం చిటికెలో ఇలా బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.